मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అక్కడ చూడండి, వాడు అక్కడ ఉన్నాడు. అరే, వాణ్ణి పట్టుకోండి. మహారాణి కిరీటం దొరికేస్తుంది. అదే కిరీటం దొరికిందిగా, మరెందుకని నీ మొహం అలా ఉంది? వాడు ఈ కిరీటంలో ఉన్న వజ్రం తీసుకెళ్లిపోయాడు. ఏంటి? పట్టుకోండి వాణ్ణి. ఈ విధంగానే మహారాణి తాజ్ వజ్రం కనిపించకుండా పోయింది. ఇదలా ఒక సినిమా కథలా ఉంది. ఏంటి అనుమానమా? ఇది కథ కాదు, నిజంగా జరిగిందే. మహారాణి వంశంలోని వజ్రం కనిపించకుండా పోయింది. దాన్ని దొంగిలించినోడు లవ్లీయే. ఇన్స్పెక్టర్ సార్, మీరు బానే ఉన్నారు కదా? ఒక పోలీస్ అయ్యుండి దొంగని లవ్లీ అంటున్నారు. వాణ్ణి నేను లవ్లీ అనట్లేదు, ఆ దొంగ పేరే లవ్లీ అంటున్నాను. ఆ ఒక్క కేసునే నేను జీవితంలో సాల్వ్ చేయలేకుండా పోయాను. ఆ వజ్రాన్ని కనిపెట్టి నేను మహారాణి దగ్గర ఇవ్వలేకపోయాను. లవ్లీ వజ్రాలు తీసుకుని పారిపోయాడా? లేదు లేదు, ఆ లవ్లీని మేము వాడి గ్రామంలోనే అరెస్ట్ చేసేసాం. కానీ అప్పుడు వాడి చేతుల్లో వజ్రం లేదు. ఒకవేళ తన వజ్రాన్ని దొంగతనం చేయలేదనుకుంటాను. లేదు, ఇంతవరకు ఆ వజ్రం దొరకలేదు. లవ్లీ 5 ఏళ్ల శిక్షని అనుభవిస్తున్నాడు. కానీ ఇంతవరకు వాడు ఆ వజ్రం గురించి అసలు నోరే తెరవలేదు. అయితే వాడు దొంగిలించి చెప్పకుండా ఉన్నాడేమో. ఓ, నువ్వు చెప్పేది నిజమే, మాకు ఆ అనుమానం ఉంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఇంకో వారంలో వాడి శిక్ష ముగియబోతుంది. తర్వాత నేను ఆ వజ్రం గురించి తెలుసుకోలేనేమో. తర్వాత ఈ కేసుని నేను అసలు సాల్వ్ చేయలేనేమో. పాండా, మీరు చాలా సోమరిపోతూ, ఏడుపు కొట్టోడివి, పిరికి వాడివి. ఏంటి? కానే కాదు, మీరు చాలా నిజాయితీ గల పోలీస్ ఇన్స్పెక్టర్. మీరేమీ కంగారు పడకండి. మీరు చెప్పినట్టుగానే ఆ వజ్రం లవ్లీ దగ్గరే గనక ఉండుంటే మేము ఖచ్చితంగా దాన్ని కనిపెట్టి తీరుతాం. అరే, వాడిని ఎంతో కొట్టి కూడా చూశాను నేను, కానీ వాడు నోరు తెరవట్లేదు. అరే, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి, మేమేదో ఒకటి చేస్తాం. ఏ పనినైతే మనం మనసు పెట్టి చేయలేమో దాన్ని మన బుర్ర పూర్తి చేస్తుంది. ఏ పని మన బలంతో చేయలేకపోయామో అది మన బుద్ధి చేసి ముగిస్తుంది. ఏమంటున్నావు? మీరు మమ్మల్ని ఖైదీల్ని చేసి రౌడీలున్న జైలుకు పంపించే ఏర్పాట్లు చూడండి. మీరు మమ్మల్ని బందీలు చేసి లవ్లీ ఉండే జైలుకి పంపించడానికి ఏర్పాట్లు చేయండి. కానీ మనం ఎందుకు జైలుకి వెళ్ళాలి? మనం ఏం తప్పు చేశామో? అలా కాదు పెద్దోడా, మనం లోపలికి వెళ్ళి వాళ్ళకి నమ్మకం కలిగేలా చేయాలి. ఆ తర్వాత వజ్రం ఎక్కడుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అరే, అది అంత తేలిక కాదు. ఎందుకంటే ఎవరు లవ్లీ, వాడు మాయగాడు. వీడికంటే గొప్ప వాళ్ళనే మేము చూసాం. ఈ లవ్లీ ఎంత? ఏంటి అనుమానమా?
లవ్లీ వెళ్ళి పడి చూడు. అగ్గి పెట్టెలో అగ్గి పొల్ల నీరులో బిందె తడిచింది. నేను జైలు నుండి వెళ్ళిపోబోతున్నాను. అంత దాకా రెస్ట్ తీసుకోండి. చెప్పేది అర్థమైందా? బయలుదేరు బయలుదేరు. ఈ జైల్ని పాత జైలు అనుకోకండి. ఇక్కడ గొడవ చేస్తే మీ తోకల్ని నిట్టారు చేస్తాను. జైలర్, ఇప్పటి వరకు ఎవరు మా తోకల్ని నిటారుగా ఉంచలేకపోయారు. అవునా? ఎందుకంటే మా దగ్గర అసలు తోకే లేదు కదా. అది ఒకవేళ ఉన్నా గానీ దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. హనీ హటేలా మరియు బనీ బాంబాస్ అని మమ్మల్ని పిలుస్తుంటారు. వీళ్ళ తోకని నేనే తిన్నగా చెయ్యగలను, ఎందుకంటే నేనే పోపట్ పటాకా. ఏంటి అనుమానమా? జైలర్, ఈ రోజు నా తరపున అందరికి పార్టీ. ఇక ఈ పార్టీలో పోపట్ పటాకా బార్బిక్యూ అయిపోతాడు. ధైర్యం ఉంటే ఈ జోర్దార్ సత్విక్ మిత్రుల మీద చెయ్యి వేసి చూడండి, చూద్దాం. నీకు చెయ్యి లేకుండా పోతుంది, లేకపోతే నా పేరు జోర్దార్ సత్వికే కాదు. నీకు తనతో మాట్లాడేంటి? నాతో మాట్లాడు. చెయ్యేంటి? ఆ పప్పటి మీద కాలు కూడా పెడతాను. కుదిరితే కాళ్ళు చేతులు లేకుండా చేస్తాను. ఆ తర్వాత జీవితాంతం హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది. అర్థమైందా? జాగ్రత్త, నీ ఇష్టం. పెద్దోడా, మనమేంటో వీళ్ళకి చూపిద్దాం. మనం ఒరిజినల్ రౌడీలని అప్పుడే అర్థమవుతుంది. సున్నం లేని తమలపాకు, జలుబు లేని తుమ్ముడు, దయచేసి మీ గోలని ఆపండి. ఈ లవ్లీ ముందుగానే మీ ఆటలాడుతున్నారా? అరే, తను మన నాయకుడు లవ్లీ. పలలో మెరుపు, తాత చేతిలో అల్లికలు. నేనెప్పటి నుండి మీకు నాయకున్నయ్యాను? అరే లవ్లీ సార్, మీరు నెంబర్ 1 హీరో. 2వ నెంబర్ చాలా చాలా చీప్ మనిషి. 3వ నెంబర్ పక్కా కేడి. కానే కాదు, మీరు ఒక మహావీరుడు. మహావీరులందరికీ మీరు మహావీరుడు. మీకది వినే నేను ఈ స్థాయికి ఎదగగలిగాను. మాకు చాలా పేర్లున్నాయి, మీరే మాకు నాయకుడు. మీరొక ఇంటర్నేషనల్ దొంగ. మీరు ఇప్పుడు దొరికారు కదా, అందువల్ల మీ దగ్గర అన్ని నేర్చుకునే మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్తాం. అలాగా ఎట్టి ప్రేమ చూపిస్తున్నారా? ఒక వారం తర్వాత వీళ్ళు కూడా విడుదలైపోతారు. వీళ్ళందరినీ తీసుకువెళ్లి లవ్లీ సెల్లులో పడేయండి. వెళ్ళండి. నా తలలో చిల్లు పెట్టేట్టున్నావే, కాస్త మెల్లగా చేయొచ్చుగా. నేనేమంటానంటే, చూడు, ఎత్తైన కొట్టు, మంచి భోజనం, గట్టిగా అరుస్తున్నావు, నోరు మొయ్, పని చూడు. ఒక గుద్దు గుద్దానంటే అంతే. ఏమన్నావు? మిమ్మల్ని కాదు నాయకుడా, మా బన్నీని చూసి చెప్పాడు. కాళ్ళు పట్టడం మానేసి అనవసరంగా కథలు మాట్లాడొద్దని చెప్పాడు. వీడు కాసేపు కూడా ఊరికే ఉండడు. ఏంటి అనుమానమా? దాహం లేకుండా నీరు తాగడు, ఊరికినే గలగలా మాట్లాడుతున్నావు. ఈ లవ్లీకి నీ మీదే అనుమానంగా ఉంది. అయ్యో, అనుమానం వచ్చేసిందే. ఎరుక్కున్నావు, నిజం తెలిసిపోయింది. అది ఊరికే ఎలా చేయగలం నాయకుడా? దోపిడీ చేస్తేనే కదా. ఇప్పుడు వేసింది కేవలం ప్లానే కదా. ప్లాను ఏంటా ప్లాన్? దివాలా బ్యాంకు దోచుకునే ప్లాన్. దొంగని పట్టుకోవడానికి పోలీస్ గా మారినట్టుంది. దివాలైన బ్యాంకు ఎలా దోచుకోగలం?
ఆ బ్యాంకు పేరు దివాలు. ఆ బ్యాంకులో కనీసం 100 కోట్ల డబ్బైనా ఉంటుంది. ఇంత పెద్ద డబ్బు ఎవరు కొట్టేలేదు నాయకుడా. ఆలోచించు నాయకుడా, ఈ 100 కోట్లతో మనం ఏమైనా చేసుకోవచ్చు. ఇంటి బయట పడవ లాంటి కారు, ఒకటి కాదు మొత్తం 4 ఉంటాయి. మీ పేరు మీద ఇల్లుంటుంది, హోటల్ ఉంటుంది. హోటల్ మాత్రమే కాదు, మీకు విగ్రహం కూడా పెడతారు. పిల్లలు మీ గురించి బుక్కుల్లో కూడా చదువుతారు. అందువల్ల మీ హెల్ప్ మాకు కావాలి. అరే వదిలేయండి. ఎలా వదిలేస్తామో? నేను పట్టుకోవడానికి వచ్చావో? పట్టుకోవడానికి వచ్చారంటే నాయకుడా, మాకు బాగా తెలుసు మీరు ఈ జైల్లోనే ఉన్నారని. ఆల్రెడీ మేము ఉన్న జైల్లో గొడవ చేసాం. అందుకే ఆ జైలు మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. మిమ్మల్ని కలుసుకోవడమే మా ప్లాను. ఎందుకంటే ఈ స్టోరీ ప్లాన్ కి మిమ్మల్ని ఒప్పించడానికి మేము ఇక్కడికి వచ్చాం. అరే ఒప్పుకోండి నాయకుడా, మేము కూడా ఒక వారం రోజుల లోపల బయటకు వచ్చేస్తాం. వీళ్ళకి విషయం అర్థం కావట్లేదు. వీళ్ళు నాతో ఉంటే గనక నేను బయటికి రావడానికి సహాయపడతాను. నిర్ణయించుకో నాయకుడా, 50% మీకు, మిగతా 50% మేము నలుగురం పంచుకుంటాం. సరే నాయకుడు అన్నారుగా, అందుకని ఒప్పుకుంటున్నాను. మర్యాదగా నా చేతులు కాళ్ళు నొక్కండి. ఏంటి బాగీలా, 5 ఏళ్ల తర్వాత కూడా కానిస్టేబులేనా? అరే ఈ పని వదిలేసి నాతో వచ్చారంటే బాలే సంపాదించొచ్చు. ఈ బాగీలాల్ నిజాయితీ భోజనమే తింటాడు. గవర్నమెంట్ కి సహాయపడే నీలాంటి వాళ్ళని అస్సలు మార్చలేవు. నువ్వు ఇక్కడ ఉంటే గనక చపాతీ పిండే. అదే నాతో వచ్చావంటే నెయ్యి, పన్నీర్ అని వెరైటీలు తినొచ్చు. నాయకుడా, బ్యాంకులో దోపిడీ చేసే పని ముందు మొదలు పెడదాం. అదే కాదు, నేను ముందుగా జోరక్పూర్ వెళ్తున్నాను. అక్కడ మా బాబాయ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత మిగతావన్నీ. మీరు వెళ్ళి పని చూడండి. మిమ్మల్ని వదిలేసి మేము ఎక్కడికి వెళ్తాం నాయకుడా? ఆ పెద్దవాళ్ళు చెప్పారు, గురువు ఎక్కడుంటే శిష్యులు అక్కడే ఉంటారని. మేము మీతో వస్తున్నాం కదా, చిన్న ఆశీర్వాదం దొరుకుతుంది కదా. ఏంటి అనుమానమా? 5 ఏళ్ల తర్వాత వెళ్తున్నాం. గ్రామం ఏ స్థితిలో ఉందో రండి రండి, మీ సహాయం కూడా అవసరం అవుతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు నాయకుడా? ఆయన ఏం ఆలోచిస్తున్నారంటే అందరికీ ఇచ్చేంత బాబాయ్ దగ్గర ఆశీర్వాదం ఉంటుందా లేదని ఆలోచిస్తున్నట్టున్నారు. నీకు బుర్ర బానే పనిచేస్తుంది. నేను కూడా ఇదే ఆలోచిస్తూ వచ్చాను. 5 ఏళ్లుగా ఆయన నన్ను ఆశీర్వదించలేదు. బోల్డ్ అంత ఆశీర్వాదం మిగిలి ఉంటుంది. రండి రండి, అందరికీ దక్కుతుంది. ఏం ఆలోచిస్తున్నావు? నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. వీడు వజ్రాన్ని తీసుకోవాలనుకోలేదు, 100 కోట్ల ఆఫర్ ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ బాబాయ్ ఆశీర్వాదానికి మాత్రం తెగ ఆరాట పడిపోతున్నాడు. ఇందులో ఏదో విషయం ఉంది. నాకు కూడా ఎందుకు అదే అనుమానంగా ఉంది. ఈ లవ్లీకి హఠాత్తుగా వాళ్ళ కుటుంబం మీద ఇంత ప్రేమ ఎలా వచ్చింది? నాకు కూడా ఇదే అనుమానం వచ్చింది. నేనేమనుకున్నానంటే ఏదైనా తిన్న తర్వాత అనుమానిద్దామని. ఒక వారం రోజుల పాటు జైలు భోజనం తిని తిని నలుగు చచ్చిపోయింది. ఇప్పుడు మనం తినడానికి వెళ్ళడం లేదు, లవ్లీతో మనం వెళ్ళాలి. పదండి గ్రామానికి వెళ్దాం. అక్కడికి వెళ్తే మొత్తం తెలుస్తుంది. అరే 5 ఏళ్లలో ఈ గ్రామం బానే డెవలప్ అయిందే. ముందంతా కొంతమంది గుడ్లు వ్యాపారం చేశారు. ఇప్పుడేమో ప్రతి ఒక్కరు కోడి వ్యాపారం చేస్తున్నారు. నాకు తెలిసి ఇదే ఆ చోటు అయి ఉంటుంది. గుర్తొచ్చింది, అదే రావి చెట్టు. కానీ అక్కడ పాతబడ్డ కోటగా ఉండింది. లవ్లీ నాయక, బయలుదేరండి. ముందు బాబాయ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం, ఆ తర్వాత మన పనిని ముగిద్దాము. వజ్రమా? ఏమయ్యా, ముందు వెళ్ళి బ్యాంకును దోచుకుందాం. ఆ తర్వాత ఆ డబ్బుతోటి డైమండ్స్ ను కొనుక్కొని విదేశాలకి పారిపోదాం. అవును, విషయం చాలా పెద్దది. ఎందుకంటే 100 కోట్ల విషయం కదా. ఏంటి అనుమానమా? అరిగిపోయిన రికార్డు, విరిగిపోయిన తలుపు, చిల్లర దొంగ. 100 కోట్లు అంటే ఎంత? ఆడే ఒక పెద్ద దొంగ, ఇందులో మనలో ఒక దొంగ అంటున్నాడు. కొట్టాననుకో. ఏం లేదు నా ఇక్కడ, ఏం లేదు. ఇది ఏమి పెద్ద విషయం కాదు మీకు, కానీ మాలాంటి వాళ్లకు ఇది చాలా పెద్ద విషయం కదా.
ఇక్కడుండే పాత కోట ఇప్పుడు పోలీస్ హెడ్ క్వార్టర్స్ గా మారిందే. ఐడియా, లోపలికి వెళ్ళాలంటే పోలీస్ కమిషనర్ వేషం వేసుకునే లోపలికి వెళ్ళాలి. పదండి నాయకుడా వెళ్దాం. బాబాయ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. బ్యాంక్ మన కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏ అట్టిపండు తొక్క గాల్లో ఎగరే బూజు, నేను దొంగలా చాలా రోజులు బ్రతికాను. కొద్ది రోజులైన పోలీస్ గా మారి మర్యాదగా బ్రతుకుదాం. దొంగకి ప్రమోషన్ దొరికితే తను అవుతాడు డాన్. డాన్ పోలీస్ కమిషనర్ గా అవ్వలేడు. పోలీస్ కమిషనర్ గా అవ్వడానికి మనం నిజంగా చాలా కష్టపడాలి. అరే ఈ లవ్లీకి అవన్నీ అక్కర్లేదు. ఈ రోజు రాత్రే నేను కమిషనర్ అవ్వబోతున్నాను. ఏంటయ్యా ఇది కొత్త నాటకం? తనెందుకు ఇప్పుడు పోలీస్ అవ్వాలి? ఏమీ అర్థం కావడం లేదు. వీడు ఏ ప్లాన్ పెట్టుకున్నాడో అర్థం కావడం లేదే. అర్థమవుతుంది. వాడు మనకి ఏదైతే చేయమని చెప్తాడో అదే చేయాలి. వాడి దగ్గర ఏదో ప్లాన్ ఉంది, దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. సగం తింటే యాపిల్, చిరిగిపోతే ప్యాకెట్. మీలో ఎవరు నా గుంపులో మంచిగా అర్హత ఉందో నిరూపించి చూపించుకోండి. అర్థమైందా? తర్వాత నిరూపించుకోవచ్చు. ముందు సగం తిన్న యాపిల్ ఎక్కడుందో చెప్పండి. ఇంకా ఎవరి పాకెట్ ఇక్కడ యాపిల్ ప్యాకెట్ వదిలే. ముందు మీలో నా మనిషిగా మారడానికి అర్హత ఉందో నిరూపించి చూపించుకోండి. ఇదే ఈ ఏరియా యొక్క సర్క్యూట్ హౌస్. పెద్ద ఆఫీసర్లందరూ ఇక్కడికి వచ్చే నివసిస్తూ ఉంటారు. కమిషనర్ కూడా ఇక్కడే ఉంటారు. ఏమైనా అర్థమైందా లేదా? అర్థమైపోయింది. మీరు కమిషనర్ దగ్గర నేను కొద్ది రోజులు కమిషనర్ గా ఉంటానని రికమెండ్ చేసినట్టుగా ఉంటుంది. ఇది పాత న్యూస్ అయిన ఫ్యూజ్. మనం కమిషనర్ ని కిడ్నాప్ చేసేద్దాం. ఈ గ్రామానికి ఆయనకి బదులుగా నేను కమిషనర్ గా వెళ్ళబోతున్నాను. ఏంటి అర్థమైందా? నాయకుడా, దొంగతనం బాగానే జరుగుతుంది. మరి అలాంటప్పుడు పోలీస్ ఎందుకు అవడం? అది నా ఇష్టం. నా ఇష్టానికి విరుద్ధంగా మాట్లాడకూడదు. పన్నీర్ ఫ్రై మంచి వాసన వస్తుంది. తిందామా? ఇంతకు ముందు భోజనమే చూడనట్టు భోజనం అని లొట్టలేసుకుంటున్నావు. ఏ పని చేయడానికి వచ్చామో ఆ పని చేస్తే మాత్రం చాలు. ఇంకా నువ్వు ఎవరిని తీసుకురాలేదంటే నేను నిన్ను సస్పెండ్ చేస్తాను. గుడ్డుకి ఒక చట్టమా, లాఠీ లేకుండా ఒక దెబ్బ. నిన్ను మేము కిడ్నాప్ చేయడానికి వచ్చాం. ఎక్కడ కిడ్నాప్ చేసి చూపించు. అటాక్! జోర్దార్ ప్రయత్నించు. గ్లాస్ తో కరెక్ట్ గా గురిపెట్టి కొట్టేశారు. పిల్లి, ఇవాళ నువ్వు దొరికావు.
శబాష్. థ్యాంక్ యూ నాయకుడా, థ్యాంక్ యూ. మీరు చేసింది చాలా పెద్ద పని. మీ వల్ల నేను తప్పించుకున్నాను. రండి, ముందు ఎక్కడైనా దాచిపెడదాం. అరే వీని ఎత్తడానికి పెద్ద క్రేనే తీసుకురావాలి. ఏంటి అనుమానమా? అయితే నువ్వు వెళ్ళి తీసుకురా. అంతవరకు నేను చేతులు కట్టేస్తా. ఇతను ఎందుకు తీసుకొచ్చావు? బయటికి తీసుకువెళ్ళు. సార్, వీడు దొంగతనం చేశాడు సార్. వీడిని తీసుకువెళ్ళి నీ ఇంట్లో జాగ్రత్తగా ఉంచుకో. రేపు తీసుకురా. ఈ రోజు కొత్త కమిషనర్ గారు వస్తున్నారు. ఈ హెడ్ క్వార్టర్స్ మొత్తం శుభ్రంగా ఉండాలి. సార్, దొంగ లోపలుంటేనే ఈ జైలుకి సౌందర్యం. అరే సౌందర్య, ఐశ్వర్య, కమలా, విమల ఎవరు వద్దు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. రే ఎవరు బాబు నువ్వు? లవ్లీ, నాట్ సో లవ్లీ. తర్వాత నా స్టేషన్ లో నీకేంటి పని? ఈ రోజు నేను ఏ పని చెయ్యను, ఎందుకంటే కమిషనర్ గారిని వెల్కమ్ చేయాలి. ఆ కమిషనర్ ని నేనే, డోంట్ మైండ్. వెల్కమ్ సార్, వెల్కమ్. ఇక్కడ డ్యూటీ చేయడానికి వచ్చావా లేక డెకరేషన్ చేయడానికి వచ్చావా? అదేంటంటే సార్, మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి వీటిని అలంకరించాము. ఇకపై నేను డైలీ వస్తాను. డైలీ అలంకారం చేస్తావా? అరే నో సార్, నో. ఒక కమిషనర్ తోనే నో అంటున్నావా? డోంట్ మైండ్. రోజు డెకరేషన్ చేస్తా సార్, చేస్తారు. దానికి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఏంటి లంచం తీసుకుంటున్నావా? నో సార్. మరి ఎందుకని లంచం తీసుకోవట్లేదు? ఎందుకంటే నేను నిజాయితీ పరుండి సార్. అయితే నీ పని నిజాయితీగా చెయ్యి. ఈ పువ్వులు తీసే బూజుని దులిపై. ఆ టేబుల్ పై ఉన్న రూల్ ని తీ. ఇవన్నీ చెక్ చేయడానికే నేను కానిస్టేబుల్ గా వచ్చాను. డోంట్ మైండ్. అరే నేను వెంటనే సరి చేస్తాను. ముందు నీ టోపీని సరిచేయి. ఆ తర్వాత నా క్యాబిన్ ఏదో చూపించు. హెడ్ క్వార్టర్స్ మొత్తాన్ని నన్ను తీసుకెళ్లి చూపించు. ఎస్ సార్. సార్ నన్ను ఫాలో చేయండి. ఈయనే కమిషనర్ అయితే మాలాంటి దొంగలకి లాటరీ టికెట్ కొట్టినట్టే. ఇలా చూసారా, ఇదే సార్ మన క్యాంటీన్. ఇక్కడ ప్రశాంతంగా భోజనం చేస్తారు. శాంతిలాల్, ఈ కంప్యూటర్ రూమ్ లోనే మేము డేటాని స్టోర్ చేస్తాం సార్. అదిగో కనిపిస్తోంది, అదే మన జిమ్. కమిషనర్ గారికి సాల్యూట్ చేయి. రెడీ సార్, మీ రూమ్ చూపిస్తాను. వాడు అసలు ఏం చేస్తున్నాడు? హెడ్ క్వార్టర్ ని చూస్తున్నాడు. మంచిదైంది నువ్వు చెప్పావు. నేనేమనుకున్నానంటే తను మ్యూజియం చూస్తున్నాడేమోనని. మ్యూజియం ఇలా ఉండదు డాంకీ. మ్యూజియం లో యాంటిక్ వస్తువులే ఉంటాయి. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు, కానీ నేను చెప్పేది విను. నీలాంటి యాంటిక్ ని కూడా ఒక మ్యూజియం లోనే పెట్టాలి. ఏంటి అనుమానమా? రండి సార్, రండి. ఇదే మీ రూమ్. మీ ఛాంబర్. లవ్లీ, నాట్ సో లవ్లీ. ఇంతదాకా కరెక్ట్ గా వచ్చాం. దీని తర్వాత లెఫ్టా రైటా? చిన్నప్పటి నుండి నేను రాంగ్ అయిన పనులకి రైట్ లోనే వెళ్తాను. గుర్తొచ్చింది, నేను రైట్ లోనే వెళ్ళాను. నాకు ఈ రూమే కావాలి. సార్ ఆ రూమ్ చిన్నగా ఉంటుంది. అర్థమయ్యింది కమిషనర్ సార్. అరే ఏంటి సార్ కామెడీ చేస్తున్నారు? మీరే కదా కమిషనర్ సార్. అయితే నాకే రూమ్ కావాలో నేనేగా డిసైడ్ చేయాల్సిందే. నాకు ఆ రూమే కావాలి. డోంట్ మైండ్. అయ్యో నో సార్. కానిస్టేబుల్, వెంటనే సార్ వస్తువులు తీసుకొచ్చి రూమ్ లో పెట్టండి. రండి సార్, రండి రండి. హెడ్ క్వార్టర్స్ లో బాకీ ఉన్న గదులు కూడా చూపిస్తాను. ఇక్కడ టెర్రస్ కూడా ఉంది. టెర్రస్ పైకి వెళ్ళి గాలిపటం ఎగరేమంటావా? నేనేం చూడాలో అది చూసేశాను. ఈ రూమ్ ని షిఫ్ట్ చేసేదాకా టీ చెప్పు. దాంతో సమోసా కూడా చెప్పు. నాకు ఆకలిగా ఉంది. డోంట్ మైండ్. ఇదిగో చెప్తాను సార్. ఏమీ అర్థం కావడం లేదు. ఈ లవ్లీకి ఏం కావాలి? నువ్వు సరైన దద్దమ్మవి. కమిషనర్ అయ్యి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంకేంటి?
సమోసా వాసన వస్తోంది. బంగాళదుంప కుర్మా పెట్టిన ఆ సమోసాని మనం తిన్నామంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ముందు లవ్లీ పథకం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఒక్క సమోసా ఏంటి 100 సమోసాలను తిందాం. మనకంటూ సొంతంగా ఓ చాట్ షాప్ ఉంటుంది. గోవా జెల్లీ ఫ్యాక్టరీ సొంతం అవుతుంది. ఆ తర్వాత అంతా సంబరమే. సరే, భోజనం ఎప్పుడైనా చేయొచ్చు. అది మనకి ఎప్పుడైనా దొరుకుతుంది. ముందు మనం ఇన్స్పెక్టర్ పాండా గారిని పిలుద్దాం. ఆ తర్వాత ఒరిజినల్ కమిషనర్ ని రిలీజ్ చేద్దాం. తర్వాత వజ్రం కనిపెట్టాలి. ఆ తర్వాత లవ్లీకి గుణపాఠం చెప్పాలి. ఏంటి అనుమానమా? చోటైతే ఇదే, కానీ వజ్రాన్ని ఎక్కడ దాచిపెట్టాం అబ్బా? అరే, ఈ పోలీస్ వేరే నన్ను తరుముతూ ఉందే. దొరికిపోయే లోపు దీన్ని ఇక్కడే దాచిపెట్టేద్దాం. ఇదిగో ఇక్కడే నేను వజ్రాన్ని దాచిపెట్టాను. ఎక్కడ దాచిపెట్టాను? ఈ భూమి కొండ్రం మనుషుల మనసు నలుపు. సాలిగూడు ఈ చోట్లో ఎంత పెద్ద హెడ్ క్వార్టర్స్ కట్టారు. అరే రే లవ్లీ, నువ్వు ఎక్కడ దాచిపెట్టావో నీకు గుర్తు రావట్లేదే. నాకు తెలిసి పైనుంచే వెలుతురు వచ్చిందనుకుంటా. గుర్తొచ్చింది. ఈ వెలుతురు పడే చోట్లోనే నేను దాచిపెట్టాను. లెఫ్ట్ సైడ్ ఉన్న కిటికీలో నుంచే నేను పారిపోయాను. అరే, సార్ గదిలో పడిపోయిందనుకుంటాడు. పొదడి సార్ ఎదురో పడిపోయిందా? అదేంటంటే యూనిఫామ్ పడిపోయింది. యూనిఫామ్ అందరూ వెళ్ళి మీ పని చూసుకోండి, లేదంటే సస్పెండ్ చేస్తాను. డోంట్ మైండ్. యూనిఫామ్ పడితే ఇంత శబ్దం వస్తుందా? అవును, యూనిఫామే. దాంతో పాటు నేను కూడా పడ్డానుగా. సరే వదిలేండి. ఒకేసారి ఇన్ని ప్రశ్నలు అడిగితే దేనికి సమాధానం చెప్పను? 2 గంటల లోపు వజ్రాన్ని తీసుకుని వెళ్ళిపోదామంటే, కానీ నా తలే పేలిపోయేలా ఉందే. ఈ చోట్లో తవ్వడానికి వేరొక దారిని కనిపెట్టాలనుకుంటా. ఏంటి ఇదంతా? పోలీసు దొంగలాగా దాక్కుని రావాల్సి వచ్చిందేంటి? ఈ రోజు జోలాక్పూర్ మీద ఓటేసి చెప్తున్నాను. ఈ రోజు ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. చూడు అటు చూడు, అదిగో అక్కడ ఉన్నాడు ఆ కోళ్ళ దొంగ. ఈ రోజు వాడిని తప్పించుకోనివ్వకూడదు. ఈ గ్రామంలో చాలా కోళ్ళు ఉన్నాయి. ఏ హనీ బన్నీ, మీరు ఇక్కడికే కదా వచ్చి నన్ను కలుస్తానన్నారు. అదిగో అలా చూడండి, వాడే కోళ్ళని దొంగిలిస్తున్నాడు. పట్టుకోండి వాడిని. రండి. ఇన్స్పెక్టర్ పాండా గారు మనల్ని ఎక్కడ కలుసుకుందామని చెప్పారు. ఏం శబ్దం ఇది? మీరందరూ ఎవరిని కొడుతున్నారు? కోళ్ళని దొంగిలిస్తున్నాడు. రోజు వచ్చి ఇదే పని చేస్తున్నాడు. అరే వదిలేండి, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. రండి, మనం ఇన్స్పెక్టర్ పాండా గారిని కలుద్దాం. ఏంటి అనుమానమా? అరే ఇన్స్పెక్టర్ పాండా, ఆయన ఎందుకు కోడిని దొంగిలించాలి? అరే, తను ఏదో తప్పుగా అర్థం చేసుకున్నాడు అనుకుంటాను. అందరూ కలిసి తను కొడుతున్నారు. రండి, వెళ్ళి కాపాడదాం. అరే వదిలేయండి. వీడికి వీళ్ళకి సంబంధం ఉందనుకుంటా. వీళ్ళని కూడా కలిపి కొట్టండి. అందరూ కలిసి నన్ను ఇలా కొడతారేంటి? ఇలా కొడుతున్నారేంట్రా బాబు? ఇక్కడ ఏ సిస్టము లేదు.
ఇక్కడ మీరు దెబ్బలు తినడానికి వచ్చారా? అరే ఎవరు ఇక్కడ దెబ్బలు తింటారేంటి? ఎవరు అడగకుండా, ఎవరు అర్థం చేసుకోకుండా నన్ను కొట్టడం ప్రారంభించేశారు. వాళ్ళని వదిలేయండి. ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసమే మిమ్మల్ని రమ్మని చెప్పాను. ఇప్పుడు ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు లేదు. ఇప్పుడు ఈయన గురించి పక్కనున్న హాస్పిటల్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఉంది. ఏంటి అనుమానమా? నేను కామెడీ చేసే మూడ్ లో లేనయ్యా. చెప్పండి చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఏంటో చెప్పండి. ఇలా చూడండి, మేము మీ కమిషనర్ ని ఇక్కడికి దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీలో బంధించాం. వెళ్ళి అతన్ని విడిపించుకోండి. ఎందుకని మీరు కమిషనర్ ని కిడ్నాప్ చేశారు? ఇంకెందుకు, ఆ లవ్లీ చెప్పాడే అందుకే. అయితే మీరు ఆ లవ్లీతో కలిసిపోయారా? లేదు 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 లేదు, తనతో మేము ఇప్పుడు కలిసి ఉన్నాం కదా, కాబట్టి తను చెప్పిందంతా చేసి తీరాలి. మీ కమిషనర్ ని బంధించి వాడిప్పుడు కమిషనర్ అయ్యాడు. అదేలా వాడు కమిషనర్ అవుతాడు? చాలా ఏళ్లు పనిచేస్తేనే ప్రమోషన్ దొరుకుద్ది, అప్పుడే ఒకడు కమిషనర్ అవుతాడు. సిరిసే ఇవరు ఎన్న విడ పెరియ డాంకియా ఇరుకారు. కాదు కాదు, ఇప్పుడే కదా దెబ్బలు తిన్నారు. 2-3 దెబ్బలు తలకు కూడా తగిలి ఉంటాయి. అందువల్లే అయోమయంగా ఉన్నారు. ఏంటి అనుమానమా? అతను కమిషనర్ వేషంలో వచ్చాడు. ఎందుకంటే ఒరిజినల్ కమిషనర్ మొహం ఎవరికి తెలియదు కదా. నాకు తెలుసు కదా, ఇక్కడ నా బ్రదర్ టీ పాండేనే ఇన్స్పెక్టర్. ఆయన దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్తాం. లేదు, కమిషనర్ వేషం వేసుకున్నది కేవలం ప్లాన్ లో ఒక భాగమే. మనం కనిపెట్టాల్సింది ఏంటంటే వాడు కమిషనర్ వేషం వేసుకుని ఏం చేయాలనుకుంటున్నాడన్నది. సార్ మ్యూజిక్ సార్. నువ్వేమైనా డాన్స్ చేయడానికి వచ్చావా? అరే నో సార్, ఇంట్లో లంచ్ కి బెటకాయల వేపుడు చేసి ఇచ్చారు. కొద్దిసేపు ఉండనివ్వు, ఆరనివ్వు. అలాగే సార్, కానీ చల్లారిపోతే అస్సలు బాగుండదు సార్. అయితే వెళ్ళి తినొచ్చుగా, అన్నిటికీ పర్మిషన్ ఎందుకు అడుగుతావు? ఓకే సార్, మీరెలా చెప్తే అలా చేస్తాను. గొంతు తవ్వుతున్నారు? లేదు లేదు, సెల్లినన్నిటినీ కొడుతూ ఉన్నాను. అరే ఏంటి సార్ మీరు దానితో ఎవరైనా సెల్లిని కొడతారా? నూనె వేసి క్లీన్ చేస్తూ ఉంటారు, నేనేమో దీంతో శుభ్రం చేస్తున్నాను. డోంట్ మైండ్. ఎందుకని లోపలికి వచ్చావు? అదో సార్, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే మీరిప్పుడు భోజనం చేస్తారా అని అడుగుదామని వచ్చాను. నాకు బెండకాయ వేపుడు అంతా నచ్చదు. ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. కొంచెం వేడి చేసి తీసుకున్నాను. బెండకాయ వేపుడు వేడిగా తింటే బాగుంటుంది. అరే నాకు బెండకాయ నచ్చదంటున్నానుగా. నాకు లంచ్ కూడా అక్కర్లేదు. ముందు ఎక్కడి నుంచి బయలుదేరు. నన్ను పని చూసుకోనివ్వు. తరచూ లోపలికి వచ్చి నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు. Come in. తెగిపోయిన గాలిపటం, తుప్పట్టిన ఇనుము, మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు కమిషనర్ కాదు, నాలాంటి ఒక డాగి. విడిపోయిన గాలిపట్ట గాలి ఎగురుకుంటూ వస్తుంది. మేము ఎంట్రన్స్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చామా. సరే సరే వదిలేయండి. నగరానికి వెళ్ళి ముందు ప్లాన్ చేసుకోండి. నేను 2 రోజుల్లో వచ్చేస్తాను. మీరు కూడా రండి. ఈ ఉద్యోగంలో మీకు ఏమొస్తుంది? అదే నేను చెప్తున్నానుగా, 2 రోజుల్లో వచ్చేస్తానని. అయితే ఆ 2 రోజులు మేము ఇక్కడే ఉంటాము. ఖాళీ బుర్రా, పేదోడి గుడిసా. ఇదేమైనా పోలీస్ హెడ్ క్వార్టర్సా లేక ధర్మశాలనా? నాకు బాగా తెలుసు, ఇది ఒక కొట్ట అని. అది కొండ ఎత్తులో ఉంది. సార్ ఇది మీ గెస్ట్ కు సార్. నేను చెప్పానా వీళ్ళేమైనా నా గెస్ట్ అని? నేను చెప్పానా? అరే వీళ్ళు చెప్పారు సార్. ఎవరైనా వచ్చి నా గెస్ట్ అంటే వాళ్ళని లోపలికి వదిలేస్తావు నువ్వు? ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇలా అందరినీ మనం ఇక్కడే వదిలేసి వెళ్ళకూడదు. విన్నారుగా? విన్నా సార్. யாரையாவது கிட்னாப் பண்ணி கூட்டிட்டு போயிட்டாங்கன்னா இப்பெல்லாம் நிறைய இடத்துல கமிஷனரையே கிட்னாப் பண்றாங்க. இதோ இவரே ஒண்ணு பண்ணிருக்காரே. ముందు వీళ్ళని పంపించండి, బయటికి పంపించండి. కానిస్టేబుల్ వీళ్ళని బయటికి పంపించండి. నాయకుడా, మీరు చేసేది అసలు ఏం బాగోలేదు. అన్నట్టు సార్, వీళ్ళెందుకు మిమ్మల్ని నాయకుడు అంటున్నారు? ముందు వీళ్ళని బయటికి పంపించరండి, ఆ తర్వాత చెబుతాను. బాగా గుర్తు పెట్టుకోండి, మళ్ళీ వీళ్ళు లోపలికి రాకూడదు.
మన పని ముగించుకుని వెంటనే ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలి, లేదంటే వీళ్ళందరూ కలిసి నన్ను ఇరికించేస్తారు. నాకు విషయం అర్థం కావడం లేదు. ఇతను వజ్రాలను వదిలేసి ఎందుకని కమిషనర్ గా ఇక్కడ కూర్చోవాలి? నాకు తెలిసి ఆయన దొంగలించుంటారా? ఒకవేళ దొంగగా జీవించడంలో ఇష్టం లేదన్నమాట. డాంకీ నువ్వే, మేము కాదు. ఒకవేళ వాడు అలా మారుంటే పోలీసుల దగ్గర వజ్రం గురించి చెప్పుండేవాడు కదా. పోపాట్, పోయిన నెల 7వ తారీఖు నువ్వు ఏం తిన్నావో? ఏంటి పోయిన నెల 7వ తారీఖా? గుర్తులేదు. నువ్వు ఒక నెల క్రితం విషయమే మర్చిపోయావో. కానీ తన 5 సంవత్సరాల ముందు వజ్రాన్ని వెతికాడు. வேலை பாவம் அந்த லக்கிக்கு வைரத்தை எங்க திருடி வச்சோன்ற ஞாபகம் இல்லாம இருக்கலாம் இல்லையா? పెద్దోడా, నువ్వు డాంకీలా ప్రవర్తిస్తూ ఉండేవాడివి, కానీ ఇప్పుడు నిజమైన డాంకీవని నిరూపించావు. అయితే నువ్వు ఇంటెలిజెంట్ వా? నువ్వు కూడా చెప్పొచ్చు కదా. లవ్లీ ఎందుకని పోలీస్ కమిషనర్ గా అవ్వాలి? వాడేమీ పోలీస్ కమిషనర్ అవ్వలేదు. వాడు కమిషనర్ ని కిడ్నాప్ చేసి ఓ నకిలీ కమిషనర్ అయిపోయాడు. మిత్రుడా, నువ్వు నిరూపించుకున్నావు నువ్వు హనీ బ్రదర్ అని. కానీ ఇద్దరు చెప్పేదాంటను తేడా ఏముంది? తేడా ఉంది. గ్రామానికి వచ్చింది వాళ్ళ బాబాయ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి. వాళ్ళ బాబాయ్ ఎక్కడ? నాకు అర్థమైపోయింది. బాబాయ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోనే ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదం కూడా మనం తీసుకుందాము. అరే అరే, అది ఆశీర్వాదమే, డిగ్రీ ఏం కాదు. చదివి 3 సంవత్సరాల తర్వాత డిగ్రీ తీసుకోవడానికి ఏంటి అనుమానం? అయితే బాబాయ్ ఏడే? బాబాయ్ లేనే లేడు. ఇది ఆశీర్వాదం కాదు. వీడొచ్చింది వజ్రం కోసమే. గుర్తుందా? ఇన్స్పెక్టర్ పాండా ఏమని చెప్పారు? లవ్లీని అరెస్ట్ చేసింది ఈ గ్రామంలోనే అని. కానీ అరెస్ట్ చేసిన తర్వాత వాడి దగ్గర వజ్రం లేదని చెప్పారు కదా. ఆ వజ్రానికి ఈ హెడ్ క్వార్టర్స్ కి ఏదో సంబంధం ఉంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అదేంటో కనిపెట్టి తీరాలి. కానీ ఆ టీ పాండా మనల్ని లోపలికి వదలడే. ఏంటి అనుమానమా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీరు మళ్ళీ వచ్చేసారు. ఇన్స్పెక్టర్ సార్, వీడు టీలో విషం కలిపాడు. అరే కానిస్టేబుల్, వెంటనే అంబులెన్స్ ని పిలిపించండి. చూసావా భయపడిపోయారు. అరే ఇన్స్పెక్టర్ సార్, మిమ్మల్ని వీడు పిరికివాడు అన్నాడు, అవమానపరిచాడు. బయట కూడా ఇవే మాటలు అన్నాడు. అలాగా? అవును, బయట నువ్వు ఏమన్నావో? అరే వీడేం చెప్పాడు? సార్, తను ఏమన్నాడంటే మిమ్మల్ని చూస్తే ఇన్స్పెక్టర్ లా లేరట. ఏంటి? పూర్తిగా చెప్పు, పూర్తిగా. నేనేమన్నానంటే మీరు ఇన్స్పెక్టర్ లా కాదు, కమిషనర్ లా ఉన్నారన్నాను. అబ్బా, కమిషనర్ కాదు, మీరు డిఐజీ లా ఉన్నారన్నాను. డిఐజీ. నన్ను పొగడకండి. అప్పుడు నువ్వేమన్నావు? అది చెప్పు. చెప్పు ఏమన్నావో నువ్వే చెప్పు. ఏమన్నాడంటే చూడ్డానికి మీరు పెద్ద కొండ మీద పుచ్చకాయని పెట్టినట్టు ఉన్నావని అన్నాడు. இல்ல 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 అది కూడా కుళ్ళిపోయిన పుచ్చకాయ అన్నాడు. చెప్పాడా లేదా జోర్దార్? అవును, అదే అది చెప్పాలని నిర్ణయించుకున్నారు కదా. పిక్ పాకెట్ విషయం కూడా మీరు చెప్పేయచ్చుగా. లేదు లేదు, అది నేను చెప్పలేను. నీ నోటితో నువ్వే చెప్పు. ఈయన ఎలాంటి ఇన్స్పెక్టర్ అంటే పిక్ పాకెట్ కొట్టేవాడు. ఆయన దగ్గర పిక్ పాకెట్ కొడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోలేనని చెప్పేవాడు. ఏంటి అనుమానమా? నేను 100 మీటర్స్ 400 మీటర్స్ ఛాంపియన్. చూస్తేనే తెలుస్తోంది. నేను కూడా ఇదే మాట అన్నాను. మీరు మ్యారథాన్ లో పరిగెత్తినా ఫస్ట్ వస్తారని. కానీ హనీ అది ఒప్పుకోవడం లేదు. నేను ఒప్పుకుంటాను. పరిగెత్తి చూడండి, మన నలుగురిని ఇతను పట్టుకుంటాడు. అబ్బా వదిలేయండి, బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది. అరే హెడ్ క్వార్టర్స్ లో పరిగెత్తండి, వాళ్ళ టీం ఈజీగా పట్టుకుంటుంది. పారిపోండి, లోపలికి పారిపోండి. వదిలే తమ్ముడు, ఆయన వల్ల కాదులే. ఇప్పుడు వెళ్తారా లేక షూ చేయను? కానిస్టేబుల్స్, వాళ్ళని పట్టుకోండి. అరే నా కౌరవానికి సంబంధం. రేగ్నికి వెళ్ళి కమిషనర్ గారు బిజీగా ఉన్నారు. మేము దొంగలం, ఎక్కడైనా పరిగెడతాం. వచ్చి మీరే పట్టుకోవాలి.
అరే నేను అవుట్ అయిపోయాను. మీరు ఇంకొకరిని పట్టుకోండి. ఉల్లిపాయ వేశారా? అవునవును, నా వైఫే చేసి ఇచ్చింది. టేస్ట్ చేసి చూడండి. వీళ్ళు స్టేషన్ ధ్వంసం చేశారు. పట్టుకోండి. అరే వాళ్ళని కమిషనర్ రూమ్ కి వెళ్ళనివ్వకూడదు. త్వరగా రా. అరే రే దొరికింది. సస్పెండ్ చేస్తారు. అది ఈ నలుగురే దొంగలించింది. నేను దాన్ని కనిపెట్టేశాను. వాళ్ళని అరెస్ట్ చేయండి. చెప్పేది వినండి. పోవడం పెద్ద దొంగ కమిషనర్ కానే కాడు. అరే అయితే ఎవరిని పట్టుకోవాలి? వీళ్ళనే. నేనే కమిషనర్ని. యూనిఫామ్ వేసుకున్నానుగా. వెంటనే వాళ్ళని పట్టుకోండి. డైమండ్ ని కాపాడాలంటే పోలీసులు మన మీద చెయ్యేసే తీరాలి. ఏంటి అనుమానమా? సింహం మేసాల్ని, పిల్లి తోకని ఎప్పుడు పట్టుకోకూడదు. సారీ సారీ. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? తను చెప్పేది వినకూడదు. నా మాటే వినాలి. ఎందుకంటే నేను కమిషనర్ని. ఎందుకంటే యూనిఫామ్ వేసుకున్నాను. తన్ని పట్టుకోండి. సార్ వాడిని పట్టుకోండి. వాడే పెద్ద దొంగ. సార్ వాడు మిమ్మల్ని ఏమన్నాడు చూసారుగా. వాడిని వదిలిపెట్టొద్దు. అరే సార్ వాడు మిమ్మల్ని ఏమన్నాడు చూసారుగా. వాడిని వదిలిపెట్టొద్దు. సార్ మీకే అనిపిస్తున్నాడు చూసారా? ఎంత పలుకుంటుందే. మీరు తన్ని పట్టుకోవాల్సిందే. అరే ఒక్క నిమిషం. టాస్ వేసి నిర్ణయిస్తాను ఎవరిని పట్టుకోవాలో. ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళని వదిలేయండి. వాళ్ళు మన మనుషులే. అన్నట్టు నువ్వెవరి కోసం పనిచేస్తున్నావు? అరే ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్టర్ మనుషులే అవుతారు కదా బ్రో. మరి కమిషనర్ గారికి ఎందుకు మత్తలేరు? ఎందుకంటే ఇతను కమిషనర్ కాదు, దొంగ. ఏంటి అనుమానమా? ఇన్స్పెక్టర్ పాండా, ఆ వజ్రం లవ్లీ చేతిలోనే ఉంది. కానిస్టేబుల్స్ అందరి ఎముకల్ని వేరు చేయండి. నేనే కమిషనర్ని. యూనిఫామ్ వేసుకున్నానుగా. ఓ ఎస్ సార్. అరే కానిస్టేబుల్స్ ఇక్కడేం చేస్తున్నారు? లవ్లీయే నిజమైన దొంగ. వాడిని పట్టుకోండి. నేను మీ సీనియర్ని. ఎస్ సార్. కానిస్టేబుల్ ఆ వజ్రాన్ని లాక్కోండి. నేనే కమిషనర్ని. యూనిఫామ్ వేసుకున్నానుగా. సారీ సార్. ఎస్ సార్. అని వజ్రాన్ని ఇలా విసిరి. మీ పప్పులేవి మా దగ్గర ఉడకవు. కానిస్టేబుల్స్. ఎస్ సార్.
అరే బుర్రలేని సంఘానికి నాయకులారా, నిమ్మకాయ అవకాయ అందరూ ఏం చేస్తున్నారు? ఆ వజ్రం 1000 కోట్లు తెలుసా మీకు? నలుగురికి చెరో 100 కోట్లు ఇస్తాను, నాతో వచ్చేయండి. పిల్లలు లేని ఫాదర్, మెత్తటి దుప్పటి, మీ డబ్బుకి మేము అమ్ముడు పోమో. ఏయ్ చెడిపోయిన బుర్రా నీళ్ళని కుండా, ఈ రోజు నువ్వు వెళ్తావు దెబ్బలు తిని. పువ్వు రోడ్లో ఉండేది మట్టి. బన్నే నువ్వు కంటిన్యూ. గొడవకి కావాలి శక్తి, అది మా దగ్గర ఉంది, నమ్ము. మాతో పెట్టుకున్నావంటే నీ డొక్కా డోర్. దొంగలుగా ఉండి పోలీసులకి సపోర్ట్ చేస్తున్నారా? మేము దొంగలం కాదు, వజ్రాన్ని కనిపించడం కోసం నీతో పాటుగా మేము కూడా దొంగలుగా నటించాము అంతే. నువ్వేమనుకున్నావు వజ్రాన్ని తీసుకుని విదేశాలకు పారిపోతాం? పోలీసులు నీకు మాల వేసి పంపిస్తారనా? ఆశ దోశ అప్పుడు వడలా ఉందే. పురుగులు తినేసిన పండు, గోడ కొట్టిన బల్లి ప్లాన్ చేసి నన్నే ఇరికిస్తారా? నువ్వు ఎంత పెద్ద డాంకీ నువ్వుగా చిరుకున్నావో దానికి మేమేం చేస్తాము? కమిషనర్ స్థాన్ని కిడ్నాప్ చేసిన నేరానికి నువ్వు ఇప్పుడు జైలుకి వెళ్ళబోతున్నావు. అక్కడ నువ్వు ఊహించినంత పెద్ద శిక్ష నీకు పడుతుంది. కూర్చొని రాళ్లు పగలు కొట్టాలి, రాత్రులు పిండి రూపు ఇవ్వాలి, కూర్చొని బ్రష్ తోటి జైలు ఊచల్ని శుభ్రం చేస్తూ ఉండాలి. లేదు నాయకుడా, నాయకుడికే నాయకుడు అవ్వాలనుకుంటే అది ఏ మాత్రం కుదరదు. ఏంటి అనుమానం? మీరు కనిపెట్టలేని దాన్ని కనిపెట్టి ఇచ్చేశారు. వజ్రాన్ని దాని ప్లేస్ లోనే తీసుకొచ్చి పెట్టేశారు. ఐ లవ్ యూ.